ఇష్టం లేకుండా తనను ఆ రాజ్యాంగ పదవిలో కూర్చోబెడుతున్నారు అనే బాధతోనే చెబుతున్నారు వెంకయ్య ఏ మీటింగులో అయినా. ఇక ఆయన నేరుగా ఉపరాష్ట్రపతి అయినట్లే. కానీ సౌత్ రాజకీయాల్లో ఆయన దిట్ట. ఏ పార్టీలో అయినా రాజకీయాలు చేయడంలో ఆయన ఘనుడు అని అందరికీ తెలిసిందే. కానీ గత 15 రోజులుగా ఆయన పేరు తెరపైకి రావడం, ఎన్నిక జరగడం, విజయం సాధించడంతో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు వెంకయ్య. సభలో అన్ని పార్టీల నాయకులతో కలిసి సభను సజావుగా హుందాగా నడిపించే బాధ్యత ఆయనపై పడనుంది. ఆయన మరోసారి నేడు కూడా ఈ పదవి గురించి మాట్లాడారు. రాజ్యసభలో అర్థవంతమైన చర్చ జరిగేలా సభను నడిపిస్తానని, దీనికోసం ప్రత్యేకంగా సర్వేపల్లి రాధాకృష్ణన్, హిదాయతుల్లా, జాకీర్ హుస్సేన్ ఏ విధంగా సభను నడిపారో అలా నడుపుతా అని తెలియజేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ముందు అదే తన చివరి పాత్రికేయ సమావేశమని చెప్పారు వెంకయ్య. అధినాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను ప్రతిపాదించగానే ఉద్వేగానికి గురయ్యా అని మనసులో మాట చెప్పారు వెంకయ్య. 20 ఏళ్లుగా ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఉపరాష్ట్రపతి కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పాలి. ఇకపై పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటే బాధగా ఉందని మదనపడ్డారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను, ప్రజా జీవితంలో దేశానికి అవసరమైన విషయాలపైనే మాట్లాడతా అని వివరణ ఇచ్చారు. దేశాభివృద్ధే అజెండాగా ఉంటా అని మాట్లాడారు వెంకయ్య. తాను ఇప్పటి వరకు దేశంలోని 623 జిల్లాల్లో పర్యటించానని చెప్పారు వెంకయ్యనాయుడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కనీసం 20 సార్లైనా పర్యటించాను అని గుర్తు చేసుకున్నారాయన. రాజకీయ నేతలు ప్రజల్లో ఉంటేనే రాణిస్తారు అని పేర్కొన్నారు. ఏది ఏమైనా వెంకయ్య తెలుగుదేశ రాజకీయాల్లో ఇక ఉండరనే మాట కాస్త బాధగానే ఉందని అంటున్నారు రాజకీయ నాయకులు. చంద్రబాబు కూడా మదన పడుతున్నారని, జగన్ మాత్రం అవన్నీ పక్కన పెట్టి నంద్యాల పోరుకి రెడీ అవుతున్నారని, నంద్యాలకు పయనమవుతున్నారని మేధావివర్గం భావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.